ఆర్బీఐ ఎఫ్ఎల్ఏ జనాభా లెక్కలు 2024-25 ప్రకారం ఏ దేశం ఎఫ్డిఐ ఇన్ఫ్లోలో మొదటి స్థానంలో నిలిచింది? అమెరికా. ఆర్బీఐ తాజా జనాభా లెక్కల ప్రకారం అమెరికా 20% మరియు సింగపూర్ 14.3% కలిసి భారతదేశం యొక్క మొత్తం ఎఫ్డిఐలో మూడింట ఒక వంతుకు పైగా దోహదపడ్డాయి. మొత్తం ఎఫ్డి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో 68.76 లక్షల కోట్లు. దీనిలో తయారు రంగం వచ్చేసి మొత్తం ఈక్విటీ ఇన్ఫ్లోలో 48.4%. ఇక బాహ్య ప్రత్యక్ష పెట్టుబడిలో 11.67 లక్షల కోట్లు, అనగా 17.9% పెరిగింది. ఇటీవల ఫైండింగ్ హోమ్ అగైన్ నవలను ఎవరు ప్రారంభించారు? రిచా శర్మ. రిచా శర్మ ఇటీవల ఫైండింగ్ హోమ్ అగైన్ అనే నవలను ఆవిష్కరించారు. ఇది ఆమె తొలి నవల. దీనిని మే 2025లో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియాకు చెందిన వాయిస్ ప్రెస్ విడుదల చేసింది. దీని యొక్క రచయిత రిచా శర్మ హైదరాబాద్కు చెందిన రచయిత్రి మరియు హైదరాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి కూడా. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన ఇండి నిమ్మకాయను ప్రధానంగా ఏ రాష్ట్రంలో సాగు చేస్తారు? కర్ణాటక. వ్యవసాయం మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఇటీవల యునైటెడ్ కింగ్డమ్కు జిఐ ట్యాగ్ చేయబడిన ఇండి లైమ్ మరియు పులియాంకుడి లైమ్ను తొలిసారిగా ఎయిర్ షిప్మెంట్కు సులభతరం చేసింది. ఇండి లైమ్ ప్రధానంగా కర్ణాటకలోని విజయపుర జిల్లాల్లో పండిస్తారు. దాని అత్యుత్తమ నాణ్యత, బలమైన వాసన, అధిక రసం దిగుబడి మరియు సమతుల్య ఆమ్లత్వం కోసం ఇది భౌగోళిక సూచిక ట్యాగును అనగా జిఐ ట్యాగును పొందింది. భవిష్యత్తులో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలకు వర్షారణ్య ప్రతిస్పందనను అధ్యయనం చేయడానికి బ్రెజిల్ శాస్త్రవేత్తలు ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి? అమెజాన్ ఫేస్. ఇటీవల బ్రెజిల్లోని శాస్త్రవేత్తలు మనాస్ సమీపంలో అమెజాన్ ఫేస్ అనగా ఫ్రీ ఎయిర్ కార్బన్ డయాక్సైడ్ ఎన్రిచ్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించారు. భవిష్యత్తులో వాతావరణ కార్బన్ డయాక్సైడ్ స్థాయిలకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎలా స్పందిస్తుందో అధ్యయనం చేయడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ఇది భవిష్యత్ వాతావరణ పరిస్థితులను అనుకరించడానికి మరియు పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ ఉష్ణోగ్రత, తేమకు అడవి అనుసరణను గమనించడానికి ఇది ప్రయత్నిస్తుంది. ఆన్లైన్ బెదిరింపుల నుండి పిల్లలను రక్షించడానికి సైబర్ జాగో ప్రోగ్రామును ఏ రాష్ట్రం ప్రారంభించింది? పంజాబ్. భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం ఆన్లైన్ బెదిరింపుల నుండి పిల్లలను రక్షించడానికి సైబర్ జాగో ప్రోగ్రామును ప్రారంభించింది. పంజాబ్ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం ప్రారంభించిన ఈ ఇనిషియేటివ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఇంటర్నెట్ భద్రత మరియు సురక్షితమైన ఆన్లైన్ వినియోగం గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్త కార్యక్రమం. ప్రపంచంలోని అతిపెద్ద చిమ్మటైన అనగా మాత్ అయిన అట్లాస్ మాత్, దీన్నే అట్టకస్ అట్లాస్ కూడా అంటాము. ఇది ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? కర్ణాటకలో. ప్రపంచంలోని అతిపెద్ద చిమ్మటైన అట్లాస్ మాత్ ఇటీవల కర్ణాటకలోని దావణగెరే జిల్లాలోని కార్వార్లోని గుడ్డిహల్లిలో కనిపించింది. ఇది ఆగ్నేసియాలోని ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల వర్షారణ్యాలకు చెందినది. ఈ జాతి నేపాల్, ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్ మరియు తైవాన్ వంటి దేశాల్లో కనిపిస్తుంది. ఇది భారీ రెక్కలకు ప్రసిద్ధి చెందింది. ఈ చెమట ఫాగర అనే పట్టు రకాన్ని ఉత్పత్తి చేస్తుంది. 4000 సంవత్సరాల నాటి హరప్పా కాలం నాటి సత్రం కనుగొనబడిన కోడ్డా బడ్లీ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. కోడ్డా బడ్లీ గుజరాత్లో ఉంది. ఇక్కడ 4000 సంవత్సరాల నాటి హరప్పా కాలం నాటి సత్రం లేదా కార్వాన్ సరాయ్ కనుగొనబడింది. ఇది
పురాతన వాణిజ్య మార్గాలు మరియు మౌలిక సదుపాయాలపై అంతర్దృష్టులను అందిస్తుంది. ఇటీవల వార్తలు కనిపించిన మెటియోర్ ఏ రకమైన క్షిపణి? బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి బీవీర్యామ్. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇటీవల ఘర్షణల్లో పాకిస్తాన్ ఓడించిన తర్వాత భారతదేశం తన వైమానిక పోరాట శక్తిని పెంచుకోవాలని యోచిస్తున్నది. దేశం పెద్ద సంఖ్యలో మెటియోర్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను కొనుగోలు చేయనుంది. ఈ మెటియోర్ అనేది అధునాతన రాడార్ గైడెడ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. దీనిని ఎంబీడీఏ మాత్ర బిఐఈ డైనమిక్స్ అలేనియా నేతృత్వంలోని యూరోపియన్ భాగస్వాములు అభివృద్ధి చేశారు. భారత సైన్యం ఏ సంస్థ అభివృద్ధి చేసినా దాని మొదట స్వదేశీ రూపకల్పన చేసిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోలను ఎస్డిఆర్లను కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందాన్ని జారీ చేసింది డిఆర్డిఓ. భారత సైన్యం తన మొదటి స్వదేశీ రూపకల్పన చేసి తయారు చేసిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోలను కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందాన్ని జారీ చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇది రక్షణ స్వావలంబన మరియు సైనిక కమ్యూనికేషన్ వ్యవస్థల ఆధునీకరణ వైపు ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. భీమ్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. భీమ్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో ఉంది. గోవా నుండి పోర్చుగీస్ విస్తరణ నుండి రక్షణ కోసం 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజు నిర్మించిన భీమ్గఢ్ కోట పేరు దీనికి పెట్టారు. ఈ అడవిలో ప్రధానంగా ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల తేమతో కూడిన విశాలమైన వృక్ష సంపద ఉంటుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి నేల రక్షణ కోసం నమూనా చట్టపరమైన ఫ్రేమ్వర్క్ నేల భద్రతా చట్టంపై మోషన్ 007ను ఏ అంతర్జాతీయ సంస్థ స్వీకరించింది? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్. ఇటీవల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ ప్రపంచంలోని మొట్టమొదటి నేల రక్షణ చట్టపరమైన ఫ్రేమ్వర్క్లైన నేల భద్రత చట్టంపై మోషన్ 007ను స్వీకరించింది. ఈ మోషన్ను సేవ్ సాయిల్ మరియు గ్లోబల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లీగల్ స్టడీస్ కలిసి స్పాన్సర్షిప్ చేశాయి. నేల రక్షణపై అంతర్జాతీయ సమావేశాన్ని రూపొందించడానికి ఐయుసిఎన్ ఇప్పుడు ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తుంది. భారతదేశంలోని అతిపెద్ద విద్యార్థుల నేతృత్వంలోని అంతరిక్ష పోటీ మోడల్ రాకెటరీ లేదా కాన్సాట్ ఇండియా విద్యార్థి పోటీ యొక్క గ్రాండ్ ఫినాలే ఎక్కడ జరుగుతుంది? ఉత్తరప్రదేశ్. మోడల్ రాకెటరీ లేదా కాన్సాట్ ఇండియా స్టూడెంట్ కాంపిటీషన్ గ్రాండ్ ఫినాలే ఉత్తరప్రదేశ్లోని కుషినగర్లోని తుమ్కు హిరాజులో నారాయణి నది ఒడ్డున ప్రారంభమైంది. ఇది ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మరియు ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏఎస్ఐ భాగస్వామ్యంతో నిర్వహించే 4 రోజుల జాతీయ అంతరిక్ష పోటీ. హస్తినాపూర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని హస్తినాపూర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఖైరు చెట్లను అక్రమంగా నరికివేస్తున్నందుకు అటవీ శాఖ బృందం ఇటీవల 4గురిని అరెస్ట్ చేసింది. హస్తినాపూర్ వన్యప్రాణుల అభయారణ్యం ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఉంది. ఇది గంగా నది ఉత్తర ఒడ్డున విస్తరించి ముజఫర్ నగర్ మరియు బిజ్నోర్ జిల్లాల భాగాలను కలిగి ఉంది. ఇది సాంస్కృతిక మరియు పౌరాణిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. క్లాంప్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? బొగ్గు మంత్రిత్వ శాఖ. కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రి ఇటీవల 2 డిజిటల్ ప్లాట్ఫామ్లను ప్రారంభించారు. కోయిల శక్తి డాష్బోర్డు మరియు క్లాంప్ పోర్టల్. బొగ్గు భూసేకరణ నిర్వహణ మరియు చెల్లింపు అనగా క్లాంప్ పోర్టల్ అనేది
బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క ఏకీకృత డిజిటల్ వ్యవస్థ డేటా సేకరణ, డేటా ఏకీకరణ మరియు పారదర్శకతను నిర్ధారించడానికి ఇది భూమి రికార్డుల కేంద్ర రిపోజిటరీగా పనిచేస్తుంది. ఇక కోయల శక్తి డాష్బోర్డు గని నుండి మార్కెట్ వరకు మొత్తం బొగ్గు విలువ గొలుసును ఏకీకృతం చేస్తుంది. మోడల్ యూత్ గ్రామ సభను ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విద్యా మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో కలిసి న్యూఢిల్లీలో మోడల్ యూత్ గ్రామ సభను ప్రారంభించింది. ఇది జనభాగీదారీ అనగా ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు భాగస్వామ్య స్థానిక పాలనను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇనిషియేటివ్ జవహర్ నవోదయ విశ్వవిద్యాలయాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలతో సహా 1000 కంటే ఎక్కువ పాఠశాలను కవర్ చేస్తుంది.